అనవసరంగా మాట్లాడిస్తున్నంత మారి రేపు పొద్దున ఆయన దగ్గరికి వెళ్తారు కాళ్ళకారానికి ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు సామాన్యుడు కాదు. దైవ జ్ఞానంలో 11 మాట్లాడుకుంటారా బాబు. ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద విషం చిమ్మలేదు, తెలంగాణ ప్రజలను అనలేదు. ఎవరైతే మనకి రాజ్యాంగం పట్ల రాజ్యాంగం అంటే తెలియనటువంటి వాళ్ళు వికృత మాటలు నిష్కారణమైన మాటలు మాట్లాడుతుంటే మేము రానివ్వం పోనివ్వం అని మాదేదో అన్నట్టుగా ఇవాళ అన్నారు చాలా మంది రాజకీయ నాయకులు. మా అయ్య జాగారే మీ అయ్య జాగారే అంటే మీ చోటు దోసేస్తుంటే అందరూ ఊరుకుంటారా? మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద ఈవేళ తెలంగాణ ప్రజలను దోసుకుంటా ఉంటాం, మాదిది మా అయ్య జాగీర్ అని చెప్పి వేల కోట్లు 100 కోట్లు లక్షల కోట్లు దోస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతుంటే అదమ్మా పవన్ కళ్యాణ్ ఆంధ్రోడు, ఆయన మాట్లాడడానికి కుదరదు, మా ఇష్టం మా తెలంగాణ మాది దోసేసుకుంటాం అంటే ఎవరు ఊరుకోర్రా బాబు. దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యత ఉన్న ఎవడో కూడా ఊరుకోడు. ఇది మాత్రం రాసి పెట్టుకుంటే ఏదేమైనా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఖచ్చితంగా తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. ఈ ఎవడైతే దోపిడిదారుడు ఉండి ప్రజలను మోసం చేస్తారో వాళ్ళందరూ బయటకు వస్తారు. థ్యాంక్ యూ.